హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సువిధా అడ్డా. ఇది వచ్చేసి ఒక చిన్న వ్లాగ్ అండి, మినీ వ్లాగ్. మేము మియాపూర్ వెళ్తున్నాము. మేము ఆల్రెడీ గ్రానైట్ ఏం సెలెక్ట్ చేసుకున్నామో చూపించాం కదా. సో మొన్న అయితే అడ్వాన్స్ మాత్రమే ఇచ్చాము. ఇప్పుడు రిమైనింగ్ అమౌంట్ ఇవ్వడానికి వెళ్తున్నాము. ఆ గ్రానైట్ షాప్ లింక్ అండ్ ఏం గ్రానైట్ తీసుకున్నాము మీకు ఆల్రెడీ ఒక వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానండి. మొత్తం మాకు 20,000 అయితే పడింది, ఛార్జ్ చేశారు ఆ గ్రానైట్కి. మేము 4 గ్రానైట్ తీసుకున్నాము. ఈ గ్రానైట్స్లో చాలా సైజెస్ ఉన్నాయండి. సో టైల్స్ కూడా ఉన్నాయి. కిచెన్లో షోగా వెళ్ళాలి, గ్రానైట్ కాకుండా టైల్స్ కూడా ఉన్నాయి. సో ఆ టైల్స్ కూడా వేసుకోవచ్చు. మీకు ఆ వీడియోలో అన్ని క్లారిటీగా చూపించాను. మొత్తం ఏమేమి కలెక్షన్స్, ఏమేమి మోడల్స్ ఉన్నాయో. అంటే ప్రైజెస్ అయితే నేను అడగలేదండి. మాకైతే మేము గ్రానైట్ తీసుకుందాం అని చెప్పి మేమైతే అడగలేదు. సో మోడల్స్ మాత్రమే చూపించాను, ప్రైజెస్ అయితే నాకు తెలీదు. సో ఇది వచ్చేసి షింక్ అండి, బయట వాష్ ఏరియాలో ఫిక్స్ చేయడానికి షింక్. మేము లోపల కిచెన్ షింక్ అయితే కంపెనీ దానికి తీసుకున్నాము. ఇదైతే 2 ట్యాప్స్, సేమ్ ఒకే మోడల్ 2 ట్యాప్స్. కిచెన్ లోపల, కిచెన్ దగ్గర ఫ్రెష్ వాటర్, ఇంకొకటి నార్మల్ వాషింగ్ వాటర్కి 2 ట్యాప్స్ అయితే తీసుకున్నామండి. ఇది ఒక్కొక్కటి 1350 అయితే పడింది. సో ట్యాప్స్ అయితే బీభత్సమైన కాస్ట్ ఉన్నాయి. ఇదైతే 7 years వారంటీ అంట. ట్యాప్ లీకేజ్ కాదంటండి, ఓన్లీ ప్రొడక్ట్కేనంట. మనకి లీక్ అయ్యేది ఓన్లీ ట్యాప్సే కదండి. సో దానికైతే లేదు. అది వచ్చేసి చిన్న ట్యాప్ వాష్ ఏరియాలోకి అండి. మేము వాష్ ఏరియాలోకి 18 inches, లోపల 18 inches ఉండేదైతే తీసుకున్నాము. ఇవన్నీ చూసిన తర్వాత లేట్ అయిపోయింది. సో ఇంటికి వచ్చేటప్పటికి మధ్యలో స్నాక్స్ అయితే తిన్నాము. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి. మనకి గ్రానైట్ అయితే వచ్చేసింది. సో ఈ గ్రానైట్ వచ్చేసి 3 feet అండి, 3 feet by 10. ఈ టైపు అసలు చాలా రేర్ అంట, వచ్చిన వెంటనే అయిపోతాయంటండి. ఇది 3 feet కదా. సో ఇది మందం కూడా చాలా ఎక్కువ అండి, 3 inches మందం అయితే ఉంది. చాలా మందంగా ఉంది, చాలా గట్టిగా ఉంది, బరువుగా కూడా చాలా బరువుగా ఉందండి. ఈ టైప్ అసలు రావట్లేదండి ఈ మధ్య. అంటే ఇప్పుడు 2 sheets కలిపితే ఈ మందానికి ఇంకొక షీట్ అయితే వచ్చేటట్టు చేసేస్తున్నారంట. చాలా పలచగా ఉంటున్నాయి. గ్రానైట్ సైజ్ కూడా తగ్గిపోతుంది. ఇదైతే కరెక్ట్గా మనకి వేస్టేజ్ ఎక్కువ అవ్వదండి. ఇంకా పెద్ద పెద్ద 4 feet 5 feet గ్రానైట్ కూడా ఉన్నాయి. అవైతే మనకి చాలా వేస్ట్ అయిపోతుందంట. ఇదైతే ఓన్లీ 24 inches మనకి పడుతుంది కదండి. ఇంకొక మిగిలిన రిమైనింగ్ మనకి పట్టీ కింద అట్లా యూస్ చేసేస్తారంట. సో ఇదైతే వేస్టేజ్ అయితే ఎక్కువ ఉండదు. మనకైతే దీని ప్రైస్ వచ్చేసి ఒక 20,000 అయితే పడిందండి. సో రీజనబుల్గానే వేశారు ప్రైస్ అయితే. దీనికి ఆటో ఛార్జ్ అయితే 1800 తీసుకున్నారండి. ఇది మోసినంతకి ఒక 800 అండ్ ఆటోకి మియాపూర్ నుంచి ఇక్కడ వరకు రావడానికి ఇంత కాస్ట్ అయితే ఛార్జ్ చేశారండి. లేబర్ కాస్ట్ అయితే చాలా ఎక్కువ అడుగుతున్నారు, మామూలుగా కాదు. మామూలుగా అయితే 3000 చెప్పారు. బార్గెన్ చేయగా అంతవరకు అయితే వచ్చారండి. మనకి ఇది ఛార్జ్ అంతా కిలోమీటర్స్ వైజ్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఒక్క టైల్ అన్నా పైకి పట్టుకెళ్ళండి అంటే మళ్ళీ దానికి ఎక్స్ట్రా కాస్ట్ అంటండి. సో ఇంకా గ్రానైట్ వేసే వాళ్ళే పట్టుకెళ్ళారండి మొత్తం కటింగ్ అంతా చేసేసి. మాకైతే ఇలా బయట లోపల అయితే కటింగ్కి అలౌ చేయలేదు. ఇక్కడ ఇలా టైల్స్ కటింగ్కి ఒక ప్లేస్ అయితే ఇచ్చారండి. ఆ ప్లేస్లోనే మనం గ్రానైట్ కటింగ్ అయితే చేసుకుని అప్పుడు పైకి తీసుకెళ్ళాలి. మాది వచ్చేసి 3rd floor కదా, అక్కడ వరకు మేము మాది కిచెన్ కౌంటర్ టాప్ అయితే 10 feet వచ్చిందండి. సో 8 feet అనుకుంటా. ఆ 8 feet టైల్ అయితే ఈ గ్రానైట్ అయితే తిరగదంట. సో ఇంకొక ఎల్ షేప్ వచ్చింది, ఎల్ షేప్ టైపు. దానికి ఒక పీసు, ఈ మిగిలిన రిమైనింగ్ దానికి ఒక పీస్ అయితే వేశారు. సో అది కూడా చాలా బాగుంది. మీకు ముందు వచ్చే వీడియోస్లో ఆ గ్రానైట్ ఎట్లా చేశారో, ఎలా వేశారో అనేది మీకు చూపిస్తాను. మేము బ్లాక్ గ్రానైట్ ప్రిఫర్ చేసామండి. ఎందుకంటే వైట్లో కొద్దిగా
మనకి ఆయిల్ స్టెయిన్స్ అనేది ఉండిపోతున్నాయంట. అంతా చేయి పెట్టుకుని స్టెయిన్స్ ఉండిపోయి ఒక్కొక్కసారి క్లీన్ చేయడం కష్టమవుతుంది. సో అప్పుడైతే అలా మార్క్స్ అయితే ఉండిపోతాయి. సో మేమైతే అందుకే బ్లాక్ అయితే ప్రిఫర్ చేసామండి. ఆ వైట్ ఛార్జ్ కూడా చాలా ఎక్కువంట. వేసినందుకు గ్రానైట్ కాస్ట్ ఎంత ఉంటుందో ఆ నానో వైట్ది దానికి డబల్ అయితే వేయడానికి ఛార్జ్ చేస్తారంటండి. సో దానికే ఇంచుమించు 1 lakh పైన అయిపోతుంది అని చెప్పి మేమైతే దానికి ప్రిఫర్ చేయలేదు, బ్లాకే తీసుకున్నాము. అండ్ నేను టైల్స్ అని చెప్పాను కదండి, ఆ టైల్స్ ఎందుకు తీసుకోలేదు అంటే తీసుకుందాం అనుకున్నాము, బట్ అది చివరన ఫినిషింగ్ చేస్తారు కదా, అప్పుడు చిన్న చిన్న ముక్కలు అయితే అదేంటి కట్ అయిపోతాయంటండి. సో అందుకే ఎందుకులే మళ్ళీ అంతా పెట్టి చేసుకుని సేమ్ గ్రానైట్ కాస్ట్ అండ్ టైల్ కాస్ట్ ఇంచుమించు దాదాపు ఒకే రేట్లో అవుతుందండి. సో దీనికైతే డిజైన్స్ తక్కువ ఉంటాయి, దానికైతే కలర్స్ డిజైన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి గ్రానైట్ కన్నా టైల్కి. మేము అది కిచెన్ దానికి వాల్కి అయితే వేసుకుందాం అనుకున్నాము. సో దానికి కూడా ఎక్కువ పడుతుంది. ఈ గ్రానైట్ అయితే మనం క్లీన్ చేసే కొలది షైనింగ్ పెరుగుతుందంటండి. టైల్ అయితే మనం క్లీన్ చేసే కొలది షైనింగ్ పెరగదండి, డల్ అవుతుంది. సో డల్ అవుతే చూడడానికి అంత బాగోదండి. సో అందుకే మేమైతే ఆ టైల్స్ అయితే ప్రిఫర్ చేయలేదు. బట్ చాలామంది ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఆ టైల్స్ ఉన్నాయంట, చాలామంది తీసుకువెళ్తున్నారు అని చెప్తున్నారు. సో ఈ గ్రానైట్ విషయానికి వస్తే బాగా సెట్ అయిందండి. ఈ గ్రానైట్ అనేది లైఫ్ అనేది ఎక్కువ ఉంటుందంటండి వన్ కంపేర్ టు టైల్స్. సో అందుకే గ్రానైటే ప్రిఫర్ చేయండి మ్యాక్సిమం. టైల్స్ అయితే నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి, మీకు డెకోర్గా వెళ్ళాలి అనుకుంటే అది ప్రిఫర్ చేయండి. నా సజెషన్ ఏంటంటే ఈ గ్రానైటే. దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ముందు వీడియోస్లో మన కొత్త ఇంటికి సంబంధించినవన్నీ మీకు అప్లోడ్ చేస్తాను, ఏమేమి తీసుకున్నాను అనేవి.